ప్రభుత్వంలో ప్రార్థన చేద్దామా? అదిగో ఆనాడు శిష్యులు వారి విశ్వాసములో ఉన్న బలహీనతను గుర్తించారు. ఎన్ని పర్యాయాలు దేవుడు కార్యాలు చేసినా మరలా విశ్వాసాలు కోల్పోతున్న పరిస్థితి, మరలా భయపడుతున్న పరిస్థితి, మరలా వాళ్ళు అల్ప విశ్వాసంతో కృంగిపోతున్న పరిస్థితి మనం చూశాం. ఈరోజు నీ విశ్వాసము పరిపూర్ణంగా ఉండాలంటే, నీ విశ్వాసం వృద్ధి పొందాలంటే, ప్రభుత్వం నీ ప్రయాణం చక్కగా సాగాలి అంటే ప్రార్థన చేద్దాం. అది ఆనాడు శిష్యులు సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, అలలు వచ్చి ధోనిని కొట్టినప్పుడు, ధోని ఆ నీళ్లతో నిండినప్పుడు, బోధకుడా మమ్మల్ని రక్షించమని కేకలు వేశారు. అదిగో ఆయన నీళ్ళ మీద నడుస్తూ వచ్చినప్పుడు శిష్యులు చూసి భయపడి ప్రభువా మమ్మల్ని రక్షించమని కేకలు వేశారు. అదిగో పేతురు నీళ్ళ మీద నడుస్తూ భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశారు. ప్రియా సహోదరి సహోదరుడు, వారు తమకున్న కొంచెం విశ్వాసంతో ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు వారు ప్రమాదాల నుంచి, శ్రమల నుంచి, శోధనల నుంచి, భయములో నుంచి, భూతములో నుంచి విమోచించబడ్డారు. నీళ్లలో మునిగిపోతున్న పేతురు రక్షించబడ్డాడు. భూతమని భయపడుతున్న వారికి ధైర్యం వచ్చింది. అదిగో అలలు చూసి భయపడిన వారికి ధైర్యం వచ్చింది. ఈరోజు నీకున్న కొంచెం విశ్వాసం, ఆ విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ ఎదుట ఉన్న సమస్య ఎంతటి బలమైనదైనా కావచ్చు, నా దేవుని ఎదుట అది బలహీనమైనదే. గాలి తుఫానులు గద్దించగా అవి మిక్కిలి నిమ్మడమైపోయినట్టుగా ఈరోజు నీ ఎదురున్న బలమైన సమస్య అణిగిపోతుంది యేసు నామములో. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రభువుని వేడుకుందాం. అయితే ఇలాంటి విశ్వాసంతో ప్రారంభించిన శిష్యుల యొక్క జీవిత పయనము రానున్న దినాల్లో వారి విశ్వాస లోపాన్ని గుర్తించి, ప్రభువా మా విశ్వాసాన్ని పరిపూర్ణం చేయండి, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమన్నప్పుడు, పరిపూర్ణమైన విశ్వాసం ప్రభు వారికి ఇచ్చినప్పుడు ఇదిగో వారు భూలోకాన్ని తలకిందులు చేసే స్థాయిలోకి ఎదిగారు. అలాంటి స్థాయిలోకి మనం ఎదగాలి. అలా ఎదగడానికి మనకు విశ్వాసం అవసరం. కనుక ప్రార్థన చేద్దాం. అందరూ ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తారా? ఈరోజు నువ్వు ఏ సమస్యతో వచ్చావో ఆ సమస్య విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా నీకు చేయగలవయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నీకు సమస్తం సాధ్యమేనయ్యా. నువ్వు మాతో ఉన్నావయ్యా, మాతో ఉన్నావు, కానీ మేము విశ్వసించలేకపోతున్నాం ప్రభువా. మా సమీపాన నువ్వు ఉన్నా అయ్యా, అదిగో ధోనిలో నువ్వు ఉన్నా కానీ వాళ్ళు భయపడ్డారంటే వాళ్ళు నేను గుర్తించలేకపోయారు. నీ శక్తిని, నీ బలమును, నీ అధికారమును వారు గుర్తించలేకపోయారు ప్రభువా. అయ్యా అయ్యా, ఈ రోజునైనా మేము కూడా నాయన నీ బలమేమిటో, నీ శక్తి ఏమిటో, నీ సామర్థ్యం ఏమిటో, నీ అధికారం ఏమిటో, నీ సర్వోన్నతమైన అయ్యా నీ సర్వశక్తి ఏమిటో తెలియక మాకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు చూసి భయపడుతున్నామయ్యా, కలవరపడుతున్నామయ్యా, కృంగిపోతున్నామయ్యా, నిరాశలోకి వెళ్ళిపోతున్నామయ్యా, నిస్పృహలోకి వెళ్ళిపోతున్నామయ్యా, కృంగిపోతున్నామయ్యా. యేసయ్యా ఈరోజు మాకు ధైర్యం ఇవ్వయ్యా. కుమారి భయపడదు, ధైర్యంగా ఉండు. నీ విశ్వాసాన్ని నిన్ను బాగు చేసి దేవానికి స్తోత్రాలు. అయ్యా మాకు ధైర్యాన్ని ఇవ్వండి నాయన, మాకు విశ్వాసాన్ని ఇవ్వండి నాయన, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి నాయన. విశ్వాసం ద్వారాగా అయ్యా నీ బలమైన కార్యాలు చూడాలి ప్రభువా. విశ్వాసం ద్వారాగా అప్పుల ఊపిలో ఉన్నటువంటి శిష్యుడి యొక్క భార్య విధవరాలు ప్రభువా, అదిగో ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త అప్పుల పాలైపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు, అప్పుల వారు వచ్చిన బిడ్డలను అయ్యా నాకున్న ఆస్తి మొత్తం జప్తు చేస్తున్నారు అయ్యా, నేను ఎక్కడ బ్రతకాలయ్యా, నాకు విశ్వాసం ఉంది, నీవే నా అప్పులు తీర్చే మార్గం చూపించయ్యా అన్నప్పుడు దేవుడు కార్యం చేయలేదా? అప్పులు తీరిపోలేదా? సారేపతులో ఉన్న విధవరాలు, అయ్యా నా దగ్గర కొంచెం పిండానయ్యా, కొంచెం ఆహారమేనయ్యా, నా బిడ్డను బ్రతికించడానికి కూడా నా దగ్గర ఏమీ లేదయ్యా, ఇదిగో చివరి రోజు ఎక్కడ ఏర్పరచుకొని ఆహారం వండుకొని తిని చనిపోతాను, యేసయ్యా నాకు విశ్వాసం ఉందయ్యా, నువ్వు బ్రతికిస్తావయ్యా, నువ్వు పోషిస్తావయ్యా అని ఆమె విశ్వసించినప్పుడు ఏలియాని ఆమె దగ్గరకు పంపించలేదా? ఏలియాకి ఆమె మొదటి రొట్టెని ఇచ్చినప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారు సారేపతులో ఉన్న అనేకులు పోషించబడలేదా? దేవుని బిడ్డ, ఆహారం లేక ఉన్నావా? అప్పుల పాలై ఉన్నావా? అదిగో 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడి ఎంతమంది వైద్యులు
ఎన్ని అప్పులు చేసిందో ఎవరు బాగు చేయలేకపోయారు. ఆమె ప్రభునందు విశ్వాసం వచ్చింది. ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఆమెకున్న రోగాన్ని తీసివేయలేదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు నీ సమస్య ఏమిటి? శత్రువుల సహితము మిత్రులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. మిమ్మల్ని హింసించే వారిని కూడా నీ పక్షపు వారిగా చేసే దేవుడు మన దేవుడు. అదిగో అన్నాడు నెబుకద్నెజర్ షద్రక్ మేషక్ అబేద్నెగోని శిక్షించలేదా? వారికి విరోధంగా వాదించలేదా? వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేయలేదా? వారి విశ్వాసం ఏంటి? నా దేవుడు నాతో పాటు ఉంటాడు, అగ్నిగుండంలోంచి నన్ను రక్షించడానికి నా దేవుడు సమర్థుడని విశ్వసించలేదా? వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అగ్నిగుండంలోంచి వారిని విడిపించి, ఎవరైతే వారి మీద కోపగించి వారిని శిక్షించారో వారి సాక్ష్యం ఇవ్వలేదా? వారే ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని తన సంస్థానములు అధిపతులుగా నియమించలేదా? ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్ని మాటలు వింటున్నాం. ఇంకా మన విశ్వాసము అల్పముగానే ఉంటే మనం ఎలా దేవుడి కార్యాలు చూడగలుగుతాం తల్లి? ఏదైనా దేవుడి కార్యాలు ఎలా చూడగలుగుతావయ్యా? నీ విశ్వాస పరిణామం గుర్తించావా? నీ విశ్వాస పరిణామం ఎంత? సహోదరి, నిరాశతో ఉన్నావా? ఇక నా భర్త మారడు, ఇక ఆయన మార్చితే ఎవరి వల్ల కాదని అనుకుంటున్నావు. ఎవరి వల్ల కాకపోవచ్చు, కానీ నీవు నమ్మిన ఈ దేవుడికి సాధ్యమే. సంఘాన్ని హింసించే సౌలు మారలేదా? దేవుడు తలుచుకుంటే, నీ దేవుడు నీ పక్షానుంటే, అహష్వేరోషు రాజు ఒక అన్యుడు, ఎస్తేరు ఒక విశ్వాసి ఉపవసించి ప్రార్థన చేస్తే ఆమె విశ్వాసాన్ని బట్టి రాజు హృదయం కరిగిపోలేదా? రూతు అన్యురాలు విశ్వాసమును బట్టి హత్తుకొని జీవిస్తే బోయాజు దయ పొందలేదా? నీ విశ్వాసం ఎంత? నీ విశ్వాస పరిమాణం ఎంత? ఈరోజు నీ విశ్వాస లోపాన్ని నువ్వు కనుగొన్నావా తల్లి? సహోదరి, చెల్లి, నీ విశ్వాస పరిమాణాన్ని నువ్వు కనుగొన్నావా? ఇదేనా నీ విశ్వాసం? 2 అడుగులేనా నీ విశ్వాసం? 4 అడుగులేనా నీ విశ్వాసం? నీ విశ్వాసం పరిపూర్ణం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనందరి విశ్వాసం పరిపూర్ణం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం విశ్వసించి విశ్వాసంతో ఏదైతే అడుగుతామో, విశ్వాస సహితమైన ప్రార్థన మనోపూర్వకమైనదై బహు బలమైనదని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా,